కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో ప్రతిరోజు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాలతో తనిఖీలు నిరంతరం కొనసాగుతుండగా అనేక మంది పోలీసులకు పట్టుబడుతున్నారు. వీరిని కోర్టులో హాజరుపరుస్తున్నారు. ఇటీవల ఓ వ్యక్తికి సమాజ సేవ చేయాలంటూ కోర్టు వినూత్న శిక్ష విధించింది. తాజాగా శుక్రవారం ఒక్కరోజే 91 మందికి శిక్షలు ఖరారయ్యాయి. ఇందులో 16 మందికి ఒక రోజు జైలు శిక్షతో పాటు జరిమానా విధించారు. ఇంకొకరికి 2 రోజుల జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించారు. ఇంకా 74 మందికి ఒక్కొక్కరికి 1100 చొప్పున కోర్టు జరిమానా విధించింది. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో ప్రతిరోజు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాలతో తనిఖీలు నిరంతరం కొనసాగుతుండగా అనేక మంది పోలీసులకు పట్టుబడుతున్నారు. వీరిని కోర్టులో హాజరుపరుస్తున్నారు. ఇటీవల ఓ వ్యక్తికి సమాజ సేవ చేయాలంటూ కోర్టు వినూత్న శిక్ష విధించింది. తాజాగా శుక్రవారం ఒక్కరోజే 91 మందికి శిక్షలు ఖరారయ్యాయి. ఇందులో 16 మందికి ఒక రోజు జైలు శిక్షతో పాటు జరిమానా విధించారు. ఇంకొకరికి 2 రోజుల జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించారు. ఇంకా 74 మందికి ఒక్కొక్కరికి 1100 చొప్పున కోర్టు జరిమానా విధించింది.